ఇంత మంచి పాట పాడాక నేను ఎవరు ఆపలేరు, ఎవరికి రాకుండా అసలు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ కదా. ముందు మీ మాటలు, దాని తర్వాత పాట విన్నాం. ఓకే, హాయ్ సార్. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ జీవి ప్రకాష్ సార్, మీరు ఇక్కడ లేని నా మీద నమ్మకం నుంచి ఇంత మంచి సంగతో వాడించినందుకు. అండ్ నేను ఆల్బమ్ సాంగ్స్ వాడుతుంటాం, ఫస్ట్ టైం సినిమాకి వాడినా సార్, అదే మ్యూజిక్కి వాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్గా మాట్లాడేసాను, ఇప్పుడు అంతే ఫాస్ట్గా ఈ పాట ఒకసారి ఒక 2 లైన్లు పాడుతున్నాను. చిన్నప్పటి నుంచి మూవీస్లో చూసి లైవ్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ప్రభా. అక్కడ కూడా అసలు మీ వాయిస్ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మీ డేట్స్ అంతా దొరకవేమో పాట తర్వాత. ఫ్యూచర్ ఫిలిమ్స్ లో నెక్స్ట్ ప్రభా వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది పాటల్లో. సో ఎందుకంటే అంత నచ్చేస్తుంది మీ వాయిస్. థ్యాంక్ యూ ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభా. అండ్ వెరీ గ్రేట్ ఆఫ్ యూ. ఒక జనరల్ సింగింగ్ వరల్డ్ నుంచి వచ్చి యూ డామినేటెడ్ ద సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు అక్కడ మద్రాసులో కూర్చున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి లాగి ఇంత అచీవ్మెంట్ ఇన్ ద లాస్ట్ 40 long years ఎక్కడ ఏ సింగర్ చేయలేకపోయిన గొప్ప ఫీట్ చేసినందుకు మీడియా తరఫున నేను ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా పాట పాడడంలో వాట్ ఈస్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ యూఆర్ ఏ సూపర్ స్టార్. దీంతో నీ వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ యూ గెయిన్డ్? నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? విశాల్ సార్ అందరికి తెలిసి పెద్దోళ్ళు. నేను చిన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తున్నా. సార్ మూవీకి వాడడం అనేది నిజంగా గొప్ప విషయం నా వరకు. అందులోనే జీవి ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూఎస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసిన తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన అందరూ పెద్దలు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడం నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అంటే నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ వాడుతుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సోషల్గా డిజైన్ చేసి సార్ మూవీకి వాడు చేసిన సాంగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దానికి కంటిన్యూషన్ మేడం. ఇది యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓపిలగా వెంకటేశ్వర సో అది అట్లా ఎవరో కనిపిస్తుంది. సో అంటే డైరెక్ట్ గా చెప్పారా? సో ఆ టైప్లో కావాలి ఏ సాంగ్ చూసి ఎంచుకున్నారని నాకైతే వెళ్ళాను. మీరు అందరూ కూడా ఓపిల వెంకటి అది రాసింది నేనే. యాక్చువల్గా పాడింది నేనే, రాసింది నేనే ఆ సాంగ్. సార్ ఇందాక చెప్పినట్టు రాణి బొంబాయికి సాంగ్ విని ఎంచుకున్నారని తెలిసింది నాకు. ఓపిల వెంకటి ఇప్పుడు ఎవరు వస్తున్నారో కదా సార్, ఏటో ఆవిడకి అన్నీ తెలిసిపోతుంటాయి. సో కాకపోతే మనకు కూడా ఆవిడ పర్ఫార్మ్ చేస్తుంటే తెలుస్తుంటుంది వీళ్ళు ఎంత మంచి నటన, ఇంత మంచి నటి, ఇంత మంచి స్టెప్స్ వేస్తున్నారు ఆవిడ, ఎంత మంచి డాన్సర్ కూడా ఆవిడలో ఉన్నారనమాట. అండ్ అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఆవిడ చాలా జెన్యూన్ గా హానెస్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఆవిడ మన తెలుగు అమ్మాయి కాబట్టి. సో ఆలస్యం చేయకుండా అంజలి గారిని వదిలి అసలు స్వాగతం పలుకుతున్నాము. మా స్టెప్స్ తో, మకుతంలో మాస్ లుక్స్ తో మనందరికీ అత్యద్భుతంగా, అంటే ఇప్పుడు వరకు చూసిన యాంగిల్ వేరు, ఇప్పుడు చూడబోయేది వేరు అంటే మన ముందుకు వస్తున్న అంజలి గారిని ఏదో విశాల్ గారు ఏదో జోక్ వేశారు అక్కడ. నేను అక్కడ మైక్ పూర్తి డౌన్ అని అనిపించింది నాకు ఒక సెకండ్. మీరు వచ్చి చెప్పేసి అంజలి గారిని వదిలి అసలు స్వాగతం పలుకుతున్నాము. అక్కడి నుంచి ఇచ్చి పంపించేస్తున్నారు మైక్. కాదు, పవర్ఫుల్ మ్యూజిక్ లో మీరు జీ ప్రకాష్ గారు ఇచ్చిన ట్రాక్ లో వచ్చారు వేది మీదకి. అంతేకాకుండా అక్కడ నవ్వుతూ వచ్చారు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ఏదో పంచి వేశారు, ఏదో జోక్ వేశారు. ఏంటది నాకు తెలియాలి. అది తెలియాలంటే ఇందులో చెప్తారు కదా, అక్కడ చెప్పారంటే తెలియకూడదు నాకు. అలాంటి అప్పుడప్పుడు చెప్పలేదు, డ్యామేజ్ అవుతుంది. అది నేనే అవుతాను, అందుకే నేను చెప్పలేదు. కవరింగ్. ఓకే అంజలి గారు, అందరికీ నమస్కారం.
నేను యాక్చువల్గా విషయాలు మాట్లాడితే అందులోంచి కొంచెం మగ్గప్ చేసి ఎవరెవరిని మెన్షన్ చేయాలి ఏంటో నిన్న నుంచి స్క్రిప్ట్ రాసుకున్నాను కూడా తను ఏం మాట్లాడలే. అంటే అందుకు నేను ముందు కొంచెం మాట్లాడినట్టుగా కావాల్సిన కంటెంట్ అందులో లేదు. మకుటం నేను విశాల్ సెకండ్ టైం మదగజరాజా తర్వాత మేము వర్క్ చేస్తున్నాం ఇంకొక మూవీ. అండ్ అంటే ఇంతకుముందు నేను మదగజరాజా చేసినప్పుడు విశాల్ ఉంది యాక్టర్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం నాకు ఒక ప్రివిలేజ్ ఉంది, ఫస్ట్ టైం విశాల్ డైరెక్ట్ చేసిన మూవీలో నేను హీరోయిన్ యాక్ట్ చేస్తున్నాను. అండ్ దట్ టు వెరీ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రోల్. అండ్ ఎంత బాగా డిజైన్ చేశాడంటే నేను ఎక్కువ చెప్తే తను పొగుడుతున్నట్టుంటుంది అనేది చెప్పట్లేదు. అండ్ తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విశాల్ నాకు ఆల్మోస్ట్ 15 years పైనుంచే ఫ్రెండ్. తను ఎలాంటి పర్సన్ అలాంటిది అంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉంటారు, బట్ దాంట్లో కొంచెం మంది ఫ్రెండ్స్ మనం స్పెషల్గా ఫీల్ అవుతాం, ఆ కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. విశాల్ ఇస్ సచ్ ఫ్రెండ్ టు మీ. అండ్ తనకి ఎప్పుడు అంటే తన మంచి మనసుకి అందరికీ తెలుసు తన గురించి, తన మంచి మనసుకి తనకి ఎప్పుడు మంచి జరగాలి అనేది నేను ఫస్ట్ ఫుల్ హార్టెడ్గా విష్ చేస్తున్న ఫస్ట్ విషయం. అండ్ మగుటం తనకు పెద్ద సక్సెస్ తీసుకురావాలి. అండ్ తన హార్డ్ వర్క్ బికాస్ లిటరల్గా మేము చూసాం యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ తనకు పెద్ద కష్టం మేము చూసాం. ఇందాక ఝాన్సీ గారు మెన్షన్ చేసినట్టు ఎవ్రీ ఫ్రేమ్ కంప్లీట్ హార్డ్ వర్క్ పెడతామంటాం కదా, లిటరల్గా నేను చూసాను. ఎండ్లో కావచ్చు, ఆ గెటప్స్లో కావచ్చు, బ్యాక్ ఆఫ్ ద కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా, ఎలా అయినా కూడా తన హార్డ్ వర్క్ ఈ మూవీకి పే ఆఫ్ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే తను నెక్స్ట్ చేసే ఇంకో డైరెక్షన్ మూవీలో నేను కూడా హీరోయిన్గా యాక్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99th మూవీలో నేను పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్బి చౌదరి గారిని డెఫినెట్గా ఇక్కడ మిస్ అవుతున్నాను. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ రమేష్ ఫర్ కమింగ్ టుడే. అండ్ తెలుగు బాగా మాట్లాడి. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్. నా ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. నేను సెట్లో పాడాను, సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత సీన్స్ లో కూడా పాడాను, తర్వాత కూడా పాడాను, నేను ఇంటికి వచ్చి కూడా పాడుకున్నాను, అంత క్యాచీగా ఉండింది. అండ్ ఈ సాంగ్ ని ప్రమోట్ చేయాలని నేను ఇది చెప్పట్లేదు, చాలా క్యాచీ నెంబర్ అది. అండ్ మీరు పాడిన విధానం చాలా బాగుండింది. అండ్ ఈ సాంగ్ డెఫినెట్ గా పెద్ద హిట్ అవ్వాలి అని అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ మిగిలిన యాక్టర్స్ అజయ్ గారు అండ్ అందరూ ఈ మూవీకి పర్సనల్ గా మేము 200% పెట్టాలనుకుని ఈ సినిమా మీద పెట్టిన ఒక ఎఫర్ట్ మీకు అందరికీ కనిపిస్తుందని ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ.